సార్ చెప్పండి, ఏంటి చాలా రోజుల తర్వాత ఈరోజు బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారు రాబోతున్నారు, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగబోతుంది. అంటే సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏం చెప్పబోతున్నారు? ఇది చాలా రోజుల తర్వాత అనే పదాన్ని మనం వాడొద్దు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే ప్రజలు ఒక పార్టీని మెచ్చి దాన్ని నచ్చి ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా చూసి అరే కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 10 రూపాయలు ఎక్కువిస్తున్నాడు కదా, ఇస్తామన్నాడు కదా. రెండోది కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి చేస్తే బిడ్డ పెళ్లికి పుస్తలు తాడుకుతులు బంగారం ఇస్తాన్నాడు కదా. ఇవన్నీ ఇస్తానన్నటువంటి వాడు 42% రిజర్వేషన్ అని చెప్పినవాడు అది కూడా ఏకంగా రాహుల్ గాంధీతో చెప్పించిండు, సిద్దిరామయ్య గారితో చెప్పించి ఇంతమంది పెద్ద మనుషులతో చెప్పించిండు. మాట తప్పుతాడా అని చెప్పి ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓటేశారు. అప్పుడు కేసీఆర్ గారు ప్రజలు మంచిగా నమ్మారా చెడుగు నమ్మారా, ప్రజలకు ఒక ఏది ఎక్కువ వస్తుందంటే అక్కడ పరిగెత్తే అలవాటు ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా అవకాశం ఇచ్చారు. మనం కూడా వారికి 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి, అని పని చేసుకుని రోజు కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఉరుకుమంటే ఎవడు ఉరుకోడు. కాబట్టి మీరు ఆ పని చేయొద్దు అన్నాడు. ఆయన చెప్పిన విధంగానే 2 సంవత్సరాల తర్వాత తను వస్తున్నాడు. ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. విఫలమైనటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే తప్పవుతుంది ప్రతిపక్షానికి. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎంత మటుకు అమలైనవి, ఎందుకు అమలు కాలేదు, బడ్జెట్ అవగాహన లేకపోతే రేపు 4th సీట్ నిర్మాణం చేస్తామంటున్నారు. ఇవన్నీ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మొన్న ఇచ్చిన హామీల మీదనే బడ్జెట్ అవగాహన లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ విషయానికి సంబంధించి మొన్న ఏదైతే జరిగిన పంచాయతీ ఎలక్షన్లో అసలు ఒక దిమ్మ తిరిగే తీర్పు అనేది ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు ఓవైపు ఉంటుంది, అధికార పక్షంలో ఉన్నటువంటి ఓవైపు ఉంటుంది. అంటే అంచనాలు అందుకోలేకపోయారు. కేవలం 66% ముక్కి మూలిగి సర్పంచ్ స్థానాలు సంపాదించడానికి ఈ కాంగ్రెస్ మీద వస్తున్న వ్యతిరేకత కారణం అనుకుంటున్నారా? ప్రజలు నేను కాంగ్రెస్ మీద వ్యతిరేకతనా దేని మీద వ్యతిరేకతనా అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఒక పార్టీని విమర్శించినంత మాత్రం ఓట్లు రావు. అయితే ప్రజలు నువ్వు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసుకున్నారు, నువ్వు ఇచ్చినటువంటి బాండ్ పేపర్ను తిరిగి చదువుకున్నారు. ఇండ్లలో ఏ హామీలు ఇచ్చావు, ఏ హామీలు అమలైనవి, ఏవి ఇచ్చినావు, ఏమి అమలైనవి, కేసీఆర్ గారు ఏం చెప్పినారు, ఏమి అమలైనవి, వాటిని బేరీ చేసుకొని చూసుకున్నారు. ఎక్కడైతే డబ్బు నదిలాగా నీళ్ళలాగా పారిందో అక్కడ మీ వాళ్ళు గెలిచినరు తప్పంటలేం. మేము దాన్ని గెలిచిన వాళ్ళని తప్పు పడతలేం. రైట్, తప్పకుండా వాళ్ళు గెలిచారు. కానీ రేపు పొద్దున ఈ తులం బంగారం ఇవ్వడానికి మీకు బడ్జెట్ అవగాహన లేకపోయా, పిల్లలకు స్కూటర్ ఇవ్వడానికి అవగాహన లేకపోయా, 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలను ఎత్తిన టోపీ పెడితే పాపం బీసీ నాయకులందరూ మీకు పాలాభిషేకం చేసిరే. ఆఖరి తీసుకొచ్చి 17% చేస్తే మీకు తెలుసు సుప్రీంకోర్టు అలో చేయదని, హైకోర్టు అలో చేయదని. ఎందుకు ఇచ్చారు హామీ అంటే మీకు అవగాహన లేదు. తులం బంగారం ఎందుకు ఇచ్చారంటే బడ్జెట్ అవగాహన లేదు. స్కూటర్ ఎందుకని బడ్జెట్ ఈ విధంగా నువ్వు చెప్పిన ప్రతిదానికల్లా అవగాహన లేదని చెప్పుకుంటా పోతే ఇచ్చుడు ఎందుకు? 4th సీట్ మీద మీకు రేపు పొద్దున పెట్టారు. ఇంత బడ్జెట్ అవుతుందంటే నాకు అవగాహన లేదని ఇదేం మాట మీరంటే రేపు పొద్దున ఏమైపోవాలి అక్కడ? వాస్తవం సార్. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్ట్స్ బేసికల్ ఏంటంటే సార్, మీరు కూడా తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్గా పనిచేశారు. చైర్మన్ పదవికి ఎప్పుడైనా ఒక గౌరవమైన హోదా ఉంటుంది. మరి ఈరోజు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఆయన మాట్లాడిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అది ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుందా, రాజ్యాంగబద్ధంగానే అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యబద్ధం కాదు. స్పీకర్ నోటి వెంట అయితే ఒక్కటి స్పీకరు వెలువరించినటువంటి ఏ మాట అయినా అది రాజ్యాంగబద్ధమే. అలాంటివి పదవికి, ఉన్నతమైన పదవికి ఇది రాజ్యాంగం హక్కు ఇచ్చింది. దాన్ని దుర్వినియోగం చేయటం అనేది అది మరి మా అన్న స్పీకర్ గారి అభిప్రాయం. ఆ విధంగా చెప్పాల్సింది కాదు. ఏకంగా వాళ్ళే మైకులు పట్టుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారిన మీరు నన్ను ఆశీర్వదించాలని ఓపెన్గా చెప్పి అవి మీకు చూపిస్తే రాహుల్ గాంధీ కండో కాకపోతే నాకు సంతోషంతో కప్పిండని మాట్లాడితే కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే ఇది న్యాయసమ్మతం కాదు. రాజ్యాంగం ఓకే, కాన్స్టిట్యూషన్గా స్పీకర్కు ఉన్నతమైన పదవి. మీరు చెప్పిన ప్రతి మాట గౌరవించాల్సిందే, క్వశ్చన్ లేదు. కానీ మీ మనసు ఒప్పుకుంటుందా? ఆత్మ మీద గుండె మీద చెయ్యేసుకొని రాత్రి నిద్రపోయే ముందు నేను ఇచ్చిన తీర్పు సరి అయిందా అని మా అన్న స్పీకర్ గారికి గౌరవంగా తల వంచి నమస్కరించి వారిని అడుగుతున్నా, ఒక్కనాడు రాత్రిపూట దయచేసి ఆలోచించండి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం న్యాయ సమ్మతం కాదు. రేపు మీరు పోతారు, ఇంకోరు వస్తారు. ప్రజాస్వామ్యంలో ఏవి నా సొత్తు కాదు, వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మనం పెట్టే విలువలు. నేను సభాపతిగా ఉన్న రోజుల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చాను మాట్లాడడానికి. ముఖ్యమంత్రి గారిని కూర్చునబెట్టి సార్ మీరు కూర్చోండి, వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పాను.
అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మీరు ఎమ్మెల్యేలు మెజారిటీ ఉన్నారని మీరు గోలబెట్టి మాట్లాడనీయకుండా చేయటంలో మీ ఉద్దేశం ఏంది? ఒక ముఖ్యమంత్రిని అట్లా అవమానపరచడం బాధ కాదు. ఆయన కూడా తెలిసి ఉంటుంది. ఆయన కూడా కాళేశ్వరం కట్టిండు, నీటి గురించి అగ్రిమెంట్ చేసుకున్నాడు. 91% చేసుకుంటే మీరు పుణ్యాత్మలు 41కి తెచ్చిండ్రు. ఎవరు ప్రేమతో తెచ్చారు, ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఏమిటి లోసుగు, ఇవి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం నేననేది ఏంటంటే, ఒక రాష్ట్రాధినేతగా పనిచేసిన వ్యక్తికి, గవర్నర్ లాంటి వ్యక్తికి, స్పీకర్ లాంటి వ్యక్తికి సముచితటువంటి న్యాయం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతుంటే గోల చేయటం అనేది న్యాయబద్ధం కాదు. రైట్ సార్. ఒక స్వామి గౌడ్ అంటే ఒక అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, జేఏసీ సంఘాలు నడిపిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, ఆ తర్వాత స్పీకర్, తెలంగాణ తొలి స్పీకర్. ఇంత పోరాటం చేసి తీసుకొచ్చిన తెలంగాణ ఒక 10 ఏళ్ల పాటు అద్భుతంగా ఉండి ఈరోజు చూస్తుంటే ఒక విధంగా చూడాలంటే మొత్తం సంస్కృతం మీద దాడి, తెలంగాణ తల్లి విగ్రహం మీద దాడి, ఇక్కడ ఏమంటారు దాన్ని సాంప్రదాయాల మీద దాడి, ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్యమకారునిగా మీకు ఏమనిపిస్తుంది స్వామి గౌడ్? ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ తీర్పు ప్రజలు చెప్పాలి. మనం అనుకోని ప్రయోజనం లేదు. అనుకున్నాం, చాలాసార్లు ఓపెన్గా చెప్పినాం, టీవీలలో చెప్పినాం. కానీ ప్రజలు అనుకోవాలి. ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. ప్రజల తప్పేం లేదు, ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు ఉన్నటువంటి మహానుభావులు డబ్బులు ఇవ్వటం వలన జనాలు కొంత వారి అవసరం కోసం లొంగిపోతున్నారు తప్పితే ప్రజలకు తెలివితేటలే కాదు. ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొడతారు, వాత పెట్టే దగ్గర పెడతారు. క్వశ్చన్ లేదు. ఈ సర్పంచ్ వాత పెడితే వస్తుంది ఏం రా అనుకున్నారేమో, ఊకున్నారు. రేపు ఎడబెట్టాలి, అక్కడ వాత పెడతారు. ప్రజలను తక్కువ అంచనా వేయటం మర్యాదకరం కాదు. ప్రజలను తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు తప్పకూడదు. అయితే ఒక్కటి, తెలంగాణ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఓటు అక్కడ పడ్డది రా అంటే వాడి ఆర్థిక పరిస్థితి. ఒక వ్యక్తికి 15,000 ఇస్తుంటే, ఒక ఓటుకు 15,000 ఇస్తుంటే తన ఆర్థిక అవసరాలు తీరుతాయి కదా. కాబట్టి న్యాచురల్గా కొంత ఉంటుంది. మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతారు. అతి తొందరలో జరుగుతుంది. రైట్. ఫైనల్ సార్, ఇప్పుడు ఈ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కార్యవర్గ సమావేశం తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో ఏ విధంగా గులాబీ పార్టీలో జోష్ పెరగబోతుందంటారు? గులాబీ పార్టీలో మొదటి నుంచి ఉన్న జోష్ అట్లాగే ఉంది. జోష్ ఎక్కడ తగ్గలే. ఒకవేళ జోష్ తగ్గి ఉంటే జూబ్లీహిల్స్లో మాకు 78,000 ఎందుకు వస్తాయి? జోష్ తగ్గింది లేదు. కానీ అధికారం ఉన్నటువంటి దగ్గర కొంత అటు ఇటుగా ఉంటుంది. అధికార పార్టీకి కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మాకు కొన్ని తక్కువ ఉంటాయి. అది ప్రజలు తీర్పియాలి. నేను ముందే చెప్పాను కదా, డబ్బు అవగాహన జరిగే దగ్గర నాలాంటి పేదవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర, ఒక ఆయన ఎంపీటీసీ గెలుస్తాడు. గెలిచిన ఒక 1 నెల రోజులకు 2 నెలలకు మీటింగ్ కాడ ఆయన పార్టీ మారిండ్రా అంటే, ఆయన గెలిచింది గంజి దాగి గెలిచిండు, రొట్టెలు తిని గెలిచిండు. అనుకోకుండా 2 కోట్ల రూపాయలు కళ్ళకు కనబడితే మానసికంగా కొంత దెబ్బతింటాడు. అలాంటి పరిస్థితుల్లో మారినారు. కానీ ఎవడు ఆత్మ అమ్ముకోలే పరిస్థితి. అట్లాంటి వాళ్ళు మరి ఇట్లా పెద్ద పెద్ద పదవులు అనుభవించి మీతో పాటుగా డిప్యూటీ స్పీకర్లు, డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు కూడా ఇలా పార్టీ మారి కూడా మారుతున్నారు. మరి దాని ఎట్లా చూస్తారు సార్? ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చేసిన అవకతవకలు తప్పించుకోవడానికి. బీదవాళ్ళేమో ఆర్థిక పరిస్థితి సవరించుకోవడానికి, పెద్దవాళ్ళు నాలాంటి వాడు ఎవడైతే జంప్ చేసి అవతల పార్టీకి పోయిండో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. ఎవరి భూమి ఆక్రమించి ఉంటాడు, 500 ఎకరాలు 200 ఎకరాలు, 1 ఎకరము 1/2 గజం, అది కాపాడుకోవాలి. ఈయన స్వామి గౌడ్ తప్పు లేదని చెప్పాలి అని అంటే నేను జంప్ చేయాలి. అది జరిగింది. కాబట్టి అది వాళ్ళకే తెలుసు, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకి ప్రజలే తీర్పు చెప్పారు.